ప్రియమైన ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈవేళ మేము ఆంధ్రప్రదేశ్లోని ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు కొన్నింటిని మేము మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయము ఆంధ్ర వైకుంఠము లేదా ఆంధ్ర శబరిమల పేరుతో ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రంలోని నలుమూల నుంచి వేలాది మంది భక్తులు తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడిలో గల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకుంటారు. సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాత కాలంలో అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంగా దినదిన అభివృద్ధి చెందింది. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కొరకు నిష్ఠగా దీక్షలు చేసి సంక్రాంతి సమయంలో కేరళలోని మకర జ్యోతి దర్శనంతో దీక్షను విరమిస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్ర ప్రారంభించే ముందు ఇరుముడు కట్టుకోవడానికి దీక్ష తీసుకోవడానికి ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయానికి వస్తారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిలో కొందరు కారణాంతరాల వలన శబరిమల దాకా వెళ్ళి స్వామి దర్శనం చేయలేకపోవచ్చు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహము పంచలోహంగా పిలువబడే బంగారము, వెండి, సీసము, రాగి, ఇనుము అనే 5 లోహాలతో తయారు చేశారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామిని హంసాకారంలో ఉన్న రథంపై ఊరేగిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న హరిహరుల విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. వీరిద్దరి పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టిందంటారు. తమిళనాడు నుంచి శ్రీ ఎస్ఎల్ కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపార నిమిత్తము ద్వారపూడి వచ్చి స్థిరపడ్డారు. ఆయన అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆయన సంకల్పానికి భక్తులు, దాతలు ఇచ్చిన విరాళాలు తోడయి 1983లో ఆలయ శంకుస్థాపన జరిగింది. అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీ పడుతూ ఆకర్షణీయంగా ఉన్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసిందే. స్వామి శరణమయ్యప్ప. నేను ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం మాట్లాడుతున్నాను. ఈ దేవాలయం 1983లో శంకుస్థాపన అయినది. ఆ తర్వాత 1989 మన శంకరాచార్య గారు వచ్చి ఇక్కడ విగ్రహ యంత్ర ప్రతిష్ట చేయడం జరిగినది. ఆ తర్వాత కిందిగా అమ్మవారి గుడి, అట్టేపి సాయిబాబా, కిందిగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, తర్వాత శివాలయం, తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇదన్నీ తయారైనది. రీసెంట్గా ఇక్కడ ఆదియోగి విగ్రహం ఒకటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ ఆదియోగి విగ్రహం వచ్చి 100 అడుగులు వెడల్పు, ఎత్తు ఒక 60 అడుగులు నిర్మాణాలు ఉన్నాయి. ఇది దగ్గర 2025 సంవత్సరం ఫిబ్రవరి మార్చి లోపు కొత్త వచ్చని చెప్పేసి అనుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం ఉంది. ఉదయం 11:30 నుంచి 2 గంటల దాకా వచ్చే భక్తులు ఎంతమంది వచ్చినా ఫ్రీగానే అన్నదానం చేస్తున్నాం. అది కాకుండా శబరిమలకు వెళ్ళలేని భక్తులు చాలామంది ఇక్కడ ఇరుముడితో వస్తున్నారు. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు కూడా చాలామంది ఇరుముడితో వస్తున్నారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.
యాకశిలా సోపానం 18 బడి 41 రోజు దీక్ష చేసి ఇరుముడితో ఉన్నవారు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కడానికి అర్హత. శబరిమల మెట్లు మాదిరిగానే ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి ఉన్న 18 మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన యాకశిలపై నిర్మించడం విశేషం. ఇరుముడితో వచ్చిన భక్తులు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు. అయ్యప్ప భక్తుల ప్రదక్షిణ చేయడానికి అనుగుణంగా ఆర్చ్ రూపంలో అందంగా మలిచిన ఆకృతులు, దాని మీద వివిధ దేవతామూర్తుల విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సంతానం కలగని భార్యాభర్తలు ఇక్కడ స్వామివారిని ఆర్తితో వేడుకుంటే పిల్లలు కలుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. కలిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి తులాభారంతో పిల్లలు సమాన బరువుతో ఉన్న ధనాన్ని కానీ ఏదైనా వస్తువుని కానీ సమర్పించి మొక్కును తీర్చుకుంటారు. అయ్యప్ప భక్తులు ఎక్కే 18 పవిత్ర మెట్లు పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి నిలబడి ఉన్న భారీ విగ్రహం మనకు దర్శనమిస్తుంది. దేవాలయంలో కింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గా, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ ఉన్నాయి. ఈ అయ్యప్ప ఆలయంలో పూజలు చేయడం ద్వారా జాతకంలో శని యొక్క ప్రతికూల ప్రభావం దూరంగా ఉండవచ్చని నమ్ముతారు. స్వామి దేవాలయం ద్వారపూడి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు. సమీప దేశీయ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రిలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడలో 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ద్వారా సమీప రైల్వే స్టేషన్ 750 అడుగుల దూరంలో ఉన్న ద్వారపూడిలో ఉంది. రాజమండ్రి భారతదేశంలోని అన్ని ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉంది. రోడ్డు ద్వారా ఈ ద్వారపూడి అయ్యప్ప క్షేత్రం కాకినాడ రాజమండ్రి మార్గమధ్యంలో ఉన్నందున అటు రాజమండ్రికి వెళ్ళే బస్సులు, ఇటు కాకినాడకి వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. ఇవి మా ఈనాటి క్షేత్ర విశేషాలు. మరి ఒక సారాంశంతో మళ్ళీ కలుద్దాం. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.